సంగారెడ్డి జిల్లా మన్నె సోదరుల వర్గ కలవకుంట్ల గ్రామంలో దుర్గామాత ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన్నె సామాజిక వర్గాన్ని రిజర్వేషన్ల గ్రూప్ ఏ వర్గంగా పరిగణించడం జరిగింది. దీనికి అనుమతి కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. మన్నె వర్గం ఇక మన్నెలుగా ఉంటూ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లపై పోరాటం చేయాలని, తిరుగుబాటు అయినందుకు తదుపరి సమావేశం ఏప్రిల్ 20న నిర్వహించుకోవాలని, అందరూ మన్నె బంధువులంతా తప్పక రావాలని సమావేశంలో పాల్గొన్నారన్నారు. జాబులు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దీనిపైన కేంద్రీకృతమైనటువంటి వాళ్ళు కాబట్టి సొసైటీలోకి రాలేక వారు మన్నే అనేటటువంటి దానికి కొద్ది శబ్దానికి, కులానికి గాని ఐకమత్యానికి గాని ప్రతిదానికి దృఢంగా ఉన్నారు. కానీ ఈ సొసైటీలో నుంచి బయటకు రావడానికి సొసైటీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఒక ఇన్ఫ్లుయెన్సర్, అది పొలిటికల్ అయినా కావచ్చు, సామాజికవేత్త అయినా కావచ్చు, హయ్యర్ పొజిషన్ అయినా ఉండొచ్చు. కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేటటువంటి ఒక పదం దగ్గర మనం కొంచెం సైలెంట్ ఉండడం వల్ల మన్నే అనేటటువంటిది తెలంగాణ బార్డర్ని దాటలేకపోయింది. గంతే కదా. ఈ ఒక్క విషయం ఒకటి. రెండవది, మన్నే అనేటటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి మనము కొంచెం ఆలోచనలు పెద్దగా ఉంటాయి, మరీ చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఎట్లా పెద్దగా ఉంటాయి అంటే ఉన్నతంగా ఆలోచించడం, హుందాగా మాట్లాడడం, ఉన్న దాంట్లో సంతృప్తి పడడం. ఈ రకంగా హుందాగా ఆలోచించడం, ఉన్న దాంట్లో సంతృప్తి పడడం, హుందాగా వ్యవహరించడం, ఇది మన్నే వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రత్యేకత. దీన్ని మనం ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ఎందుకు మనం చెప్పుకోలేదు అనంటే చెప్పుకునేటటువంటి పరిస్థితి మనకి ఏర్పడలేదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని, మన చుట్టూ ఉన్నటువంటి ఈ ఏదైతే మన జీవన శైలిలో భాగమైనదో మనం దాంట్లో ఇమిడిపోయినాం. కానీ బయటకు వచ్చి మనం ఇన్ఫ్లుయెన్స్ కాలేకపోయినాం. కాబట్టి మన్నే అంటే రాష్ట్రాలు దాటిపోలేదు. కారణం ఇదే. ఇది రెండు. ఇకపోతే మన్నే వాళ్ళం వచ్చేసి ఏ గ్రూప్ లో ఉన్నాం, సంతోషం. ఏ గ్రూప్ లో ఉన్నాం. మనతో పాటు 14 ఉపకులాలు మన మధ్యన ఉన్నాయి. అందులో మనకంటే పెద్ద స్థాయిలో ఉన్నది బేడ బుడగ జంగాల వాళ్ళు ఉన్నారు, 1,00,000 చిల్లర ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి మాంగమరుడు వాళ్ళు వీళ్ళందరినీ కలిపితే మాతో పాటు 14 మంది. ఈ 14 మందిలో అత్యధికంగా అభివృద్ధి చెంది అత్యధికంగా అప్డేట్ అయి ఉన్నటువంటి మన్నే వాళ్ళందరిలో 15వ మెంబర్ చేర్చింది. అయితే దాంట్లో మనకున్నది క్రమ సంఖ్య 14. మనకిచ్చిన క్రమ సంఖ్య 44 అయితే ఈ 44 సబ్ క్యాస్ట్ మన్నే ఎస్సీ ఈ ఏ గ్రూప్ లో చేర్చబడింది. అయితే దీని చరిత్ర కొద్దిగా ముందరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళి మరి ఏంటి సార్ పరిస్థితి అని అంటే, ఇప్పుడు ఆయన డెత్ రేట్ అనేది చాలా తక్కువైంది. బర్త్ రేట్ కంటే కూడా బర్త్ రేట్ చాలా ఇంక్రీజ్ అయింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొద్దిగా నాలెడ్జ్ పరంగా మనం కూడా కొద్దిగా గ్రోత్ ఖచ్చితంగా మనం ఈ సామాజిక వర్గంలో ఇక్కడ ఉన్న సరౌండింగ్ ప్రదేశాలలో మనం కూడా ఒక స్థాయిలో ఉండాలంటే మనం ఏ విధంగా పోవాలి, ఒకరి నుంచి ఇంకొకరు నేర్చుకోవాలి. ఈ కొన్ని విషయాలు మనము విశదీకరించి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు నాకు ఈ సబ్జెక్టు మీద నాకు నాలెడ్జ్ లేదు, అందుకే చెప్పట్లేదు. ఇన్కేస్ నాకు ఇంకో టైం ఇస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. పర్సంటేజ్ ఏంటి, ఏ విధంగా నడుస్తుంది, మనల్ని ఏ విధంగా ఆ గ్రూప్లో చేర్చిందని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను స్టడీ చేయలేదు కాబట్టి. మనం దీన్ని ఇక్కడికే ఎండ్ కాకుండా దీన్ని ఫర్దర్గా తీసుకునే విధంగా ఏ విధంగా తీసుకోవచ్చో మంచిగా ఉంటుంది. పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ అనుభవం షేర్ చేస్తే మనం నెక్స్ట్ జనరేషన్కి మనం అనుభవిస్తున్న ప్రతిఫలాల కంటే కూడా ఎక్కువ ప్రతిఫలాలు వాళ్ళు అనుభవించాలి. ఈరోజు మనం శాశ్వతం కాదు, నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమిస్తున్నాం అనేది ముఖ్యం. కాబట్టి దీని మీద సమకూర్చుకుంటేనే అవుతుంది. మన జనాభా అనేది గవర్నమెంట్ చేసిన లెక్కలకి డిఫరెన్స్ ఉన్నదని మనం ఎప్పుడు చూపిస్తాము. చూపించినప్పుడే మనం కూడా సక్సెస్ అవుతాం. కాబట్టి దీని మీద కొద్దిగా మనం విశదీకరించి జనాభా మనది ఇంత కాదు ఇంత ఉందని గవర్నమెంట్కి చూపించే విధంగా మనం తీసుకెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్.